మొన్న ఎవడో ఒక దుర్మార్గుడు ఆ భార్యని జాగ్రత్తగా మెల్ట్ చేసి, నేను కాలేజీలో ఉండగా ఒక అమ్మాయి వెనకాల తిరిగేవాడిని, అమ్మాయి చాలా బాగుండేది, అలాగే నువ్వు నీ వెనకాల కూడా ఎవరైనా తిరిగారా, నువ్వు కూడా ఎవరైనా తిరిగావా అని ప్రేమగా నిమురుతూ, మనం ఒకటి కదా, మన మధ్య సీక్రెట్లు ఉండకూడదు చెప్పి పర్లేదు అన్నాడట. అమ్మ మా ఆయనే పాపం చెప్పేసుకున్నాడు కదా ఆడి బాధ అంతాను. ఒక 5-6 ఏళ్ల కిందట కుర్రాన్ని ఇష్టపడ్డాను కదా, చెప్పేద్దాంలే తప్పే ఉందని చెప్పేసిందట. ఈడు దొంగ, ఆడు ఏం చేసినా ఓకే, ఆడు ఎన్ని పనికి మాలిన పనులు చేసినా ఓకే, ఈ అమ్మాయి మాత్రం ఎలా కావాలి వీడికి? అబ్బా నీకోసమే పుట్టా అన్నట్టు కావాలి. పనికి మాలిన దౌర్భాగ్యపు స్వభావాలు ఇలాంటివి. అంటే వీడి తప్పులు వాళ్ళు క్షమించేయాలి గతంలో జరిగిన వాటిని, కానీ వాళ్ళ తప్పులు మాత్రం వీడేం చేయడు, క్షమించడు. అక్కడి నుంచి గొడవలు పెట్టడం, అనుమానించడం, వేధించడం, కొట్టడం, తిట్టడం, అవి కాదు ఇవి కాదు. అప్పుడు బాదుకుంటాం తల, చేతులారా జీవితాన్ని నరకం చేసుకున్నాను, ఆ రోజు చిచ్చి నేను నీకులాంటిదని కాదు అనేత అయిపోయినంతే.